అలా నిలబడుతుంది. ఇప్పుడు దీనికి ఆధార శక్తినిచ్చాడు, నిలబడడానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడి ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట ఉడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం, నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు